వెల్కమ్ టు శ్రీగిజ. వ్రాత అంటే విధి, చేత అంటే మన స్వేచ్ఛ కర్మ. మనం చేసే కర్మలే మన వ్రాతగా మారతాయి. మన చేతల ప్రకారమే మనకు అదృష్ట దురదృష్టాలు సంభవిస్తాయి. మన పూర్వకర్మల ప్రకారం మనం అనుభవించవలసింది మనం పుట్టే ముందే మనమే నిర్ణయించుకొని పుడతాం. అవే ప్రారబ్ధ కర్మలు. దీన్నే వ్రాత కజురుడు కర్త అని వేమన్ నిర్వహించాడు. అజుడు అంటే అజ, పుట్టక ముందు అన్నమాట. మన చేతలకు ఎప్పుడూ మనమే కారకులం. మన వర్తమాన కర్మలు ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటాయి. దీన్ని చేతకు దాకర్త అని వేమన్ విశదీకరించాడు. కనుక మన ప్రారబ్ధాన్ని సంతోషంగా స్వీకరిస్తూ మన వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండేటట్టుగా తీర్చుకుంటూ ఉండాలి. మన వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండేటట్టు తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. కనుక మన ప్రారబ్ధాన్ని సంతోషంగా స్వీకరించాలి. మాస్టర్స్, యోగి అంటే ఎవరో యోగి వేమన్ చక్కగా చెప్పారు. ఎచట నుంచి వచ్చు నెచటికి దాబోవు, నిద్ర చంద్ర మెరుగ నేర్చనేని, ఆత్మ రాకపోక పోకలతడిపో శివయోగి, విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మ అంటే దేహం కన్నా భిన్నమైన దేహి, అంటే బల్బుతో ప్రసరిస్తున్న కరెంట్ లాంటిది. ఆత్మను గురించి తెలియజేసేదే యోగ విద్య. యోగ విద్య నెరిగిన వాడే శివయోగి. మనం ఏ లోకాల నుంచి వచ్చాం, చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాం, అసలు నిద్ర అంటే ఏమిటి, ఆత్మ రాకపోకలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటిని అన్నిటి గురించి సక్రమ ధ్యానాభ్యాసాలలో తెలుసుకోవాల్సిన వాటినన్నింటినీ తెలుసుకున్నవాడే యోగి. వేమన మహాయోగి. మనం కూడా మహాయోగులం అవుదాం. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాంటి లాంగ్ వీడియోస్ కూడా పిఎంసి శ్రీగిజాలో ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా ఎంతో ఆ యోగుల గురించి తెలుసుకునే విషయాలన్నీ ఉన్నాయి. మీరందరూ కూడా శ్రీకృష్ణామృతం, భగవద్గీత సారాంశం అది కూడా చెప్పబడుతుంది. కాబట్టి వింటున్న వారు అందరూ కూడా ఆ వీడియోస్ కూడా వినండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.